టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణలో భౌగోళిక గుర్తింపు జియోగ్రఫికల్ ఇండికేషన్ గురించి చర్చిద్దామండి. ఓకే రైట్. దానికన్నా ముందు ప్లేస్టోర్లో మనకు జాగ్రఫీ బై జానేసార్ అనే పేరుతో మనకు యాప్ అనేది అందుబాటులో ఉంది అండి. ఓకేనా, ఇక్కడ ఈ లోగో వస్తుంది మనకి యాప్లో. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కే మన కోర్స్ అందుబాటులో ఉంటుంది. అలానే తెలంగాణ జాగ్రఫీ కూడా 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కే మనకు అందుబాటులో ఉంది. ఓకే, అతి త్వరలో ఏపీ జాగ్రఫీ ప్లస్ వరల్డ్ జాగ్రఫీ డిజాస్టర్ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనకు ఇండియన్ జాగ్రఫీ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది మనకు. ఓకేనా, తెలంగాణ జాగ్రఫీ కూడా అందుబాటులో ఉంది. అంటే ఇంకొక 2-3 యూనిట్లు అయితే మనకి ఇది కంప్లీట్ కోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా రైట్. కాబట్టి ఈ 2 కోర్సులు ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. అతి త్వరలో ఏపీ జాగ్రఫీ కానీ వరల్డ్ జాగ్రఫీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక అసలు తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు అనేది మనం ఎలా చదవాలి? ఓకే రైట్. అసలు భౌగోళిక గుర్తింపు అంటే ఏంది? ఓకే, ఈ వేటికి భౌగోళిక గుర్తింపు ఇస్తారు, ఒకసారి వీటి గురించి మనం చర్చిద్దాం. ఓకే రైట్. ఇక అయితే ఫస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక 18 వస్తువులకు మనకు భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. దీన్ని సింపుల్ వేల మ్యాప్ పాయింటింగ్ రూపంలో ఎలా చదవాలి, ఎలా గుర్తుపట్టుకోవాలి, ఓకే, ఈ మధ్యకాలంలో బాగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది దీని మీద. ఓకే రైట్. ఒకసారి చూడండి. ఫస్ట్ అది తెలవాలంటే మనకు ఒక మ్యాప్ పాయింట్, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మ్యాప్ పాయింటింగ్ మీద మనకు అవగాహన ఉండాలి. ఓకే ఒకసారి చూడండి. జనరల్గా ఇది తెలంగాణ మ్యాప్. ఇది ఆంధ్రప్రదేశ్ బార్డర్. ఇక్కడ మనకు ఇటువైపున మనకు కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఇదంతా కూడా మనకు మహారాష్ట్ర బార్డర్ అండి. ఇదంతా కూడా మహారాష్ట్ర బార్డర్. తర్వాత ఇది ఛత్తీస్గఢ్ బార్డర్గా చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంటుంది తెలంగాణ మ్యాప్. అంటే త్రిభుజాకారం, తిరగబడిన త్రిభుజాకారం అని వచ్చు మనం. ఓకే, ఈ త్రిభుజాకారంలో తెలంగాణ అనేది మనకు కనిపిస్తుంది. అయితే మరి తెలంగాణలో ప్రస్తుతం మనకు 33 జిల్లాలు ఉన్నాయి. ఓకే, 33 జిల్లాల్లో 11 జిల్లాల్లో మాత్రమే ఈ జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఓకేనా, ఆ 11 జిల్లాల్లో అసలు ఏమున్నాయి 11 జిల్లాల్లో ఒకసారి మనం గమనిద్దాం. వాటికన్నా ముందు ఫస్ట్ పాత జిల్లాల యొక్క సమాచారం తీసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇటువైపున మనకు ఒక డిస్టిక్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఆదిలాబాద్ జిల్లా అంటాం. ఓకే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అంటే ఆదిలాబాద్ నుంచి 4 జిల్లాలు ఏర్పడ్డాయి. ఓకే, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల. అంటే కంప్లీట్ ఇక్కడ 4 జిల్లాలకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు. అంటే ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నాం మనం ఇక్కడ. రెండవది ఇక్కడ మనకు తీసుకోండి, నిజామాబాద్ జిల్లా అని హైలైట్ చేయండి. ఇదేంటి మనకు? నిజామాబాద్ జిల్లా. ఇందులో నిజామాబాద్ ఉంటుంది ప్లస్ కామారెడ్డి జిల్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూడవది కరీంనగర్ జిల్లా అని చూసుకోండి. ఇక్కడ ఏంటిది? కరీంనగర్. అంటే కరీంనగర్లో ఏముంటుంది మనకు? జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ 4 జిల్లాలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ తీసుకోండి. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అని తీసుకోండి. ఇక్కడ ఉమ్మడి వరంగల్ అంటే ఇక్కడ జయశంకర్, ములుగు, హన్మకొండ, వరంగల్, మన మహబాద్, జనగాం. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఒక 3 + 4 5 6 జిల్లాలు ఉంటాయి. అంటే అత్యధిక జిల్లాలకు పెంచబడ్డ జిల్లా ఏదంటే మనకు వరంగల్ జిల్లా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్. దీన్ని మనం ఏమంటామంటే ఖమ్మం. ఇందులో 2 జిల్లాలు ఉంటాయి, భద్రాద్రి, కొత్తగూడెం. ఇది గోదావరి, పాత గోదావరి. అంటే ఇప్పుడు 8 జిల్లాల్లో పోతుంది గోదావరి, కానీ అప్పట్లో 5 జిల్లాల్లోనే పోయేది. ఏంటి 5 అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఇది ఫిక్స్ గా అండి ఫస్ట్. అంటే ఈ 5 జిల్లాలు ఫస్ట్ హైలైట్ చేయండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఓకే నెక్స్ట్ తర్వాత కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి. దీన్ని మనం ఏమంటాం? మహబూబ్ నగర్ జిల్లా అంటాం. అంటే మహబూబ్ నగర్ నుంచి మనకేంది? మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, వనపర్తి, నాగర్ కర్నూలు. అంటే దగ్గర 5 జిల్లాలు ఏర్పడ్డాయి ఇక్కడ. వరంగల్ తర్వాత ఎక్కువ జిల్లాలు ఏర్పడేది మనకు మహబూబ్ నగర్ జిల్లా నుంచే. 5 జిల్లాలు ఉన్నాయి. ఓకేనా, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, వనపర్తి, నాగర్ కర్నూలు. ఓకే, తర్వాత ఉమ్మడి నల్గొండ తీసుకోండి. ఇక్కడ అంటే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ దీన్ని మనం రంగారెడ్డి అనుకోండి. ఇందులోనే హైదరాబాద్ ఉంటుంది మనకు.
ఓకేనా. రంగారెడ్డి అంటే వికారాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మెడ్చల్ కానీ 3 జిల్లాలు ఉంటాయి ఇక్కడ. రంగారెడ్డి నుంచి 3 జిల్లాలు విడిపెట్టాయి. రంగారెడ్డి ఒకటి, వికారాబాద్ 2, మెడ్చల్ 3. నెక్స్ట్ ఇది హైదరాబాద్. దీన్ని ఏమంటాం మనం? మెదక్ జిల్లా అంటాం. మిగిలింది మనకు మెదక్ డిస్టిక్ అంటే సిద్దిపేట, మెదక్లో 3 జిల్లాలు విడిపెట్టాయి. మెదక్ ఒకటి, ఇటువైపున సంగారెడ్డి, అటువైపున సిద్దిపేట జిల్లాలు ఉంటాయి. ఇది ఫస్ట్ తెలంగాణ పాత మ్యాప్ అండి. ఇది అంటే 10 జిల్లాలతో కూడినటువంటి మ్యాప్. ఫస్ట్ మనం ఈ 18 జిఐ ట్యాగ్ అనేది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనేది ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలి ఇక్కడ మనం. అంటే ఫస్ట్ ఈ 10 జిల్లాల మీద అవగాహన వస్తే మిగిలింది కొత్త జిల్లాల పేరు రాసుకోగలిగితే సరిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? ఫస్ట్ది ఆదిలాబాద్ జిల్లా అంటాం. ఓకే, ఆదిలాబాద్ జిల్లా. రెండవ దాన్ని ఏమంటాం? నిజామాబాద్ అంటాం. ఇక్కడ ఓకే, మూడో జిల్లాని ఏమంటాం మనం? ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి మనకు. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నెక్స్ట్ మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి అండ్ మెదక్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ దీన్ని హైదరాబాద్, విభజించబడిన జిల్లా ఏదంటే హైదరాబాద్. ఇలా మనకు పాత జిల్లాలు అనేది 10 జిల్లాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే మనకు కంప్లీట్ ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి చెప్పినాం? 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఓకే, అంటే ఆదిలాబాద్ నుంచి 4, నిజామాబాద్ నుంచి 2, కరీంనగర్ నుంచి 4, వరంగల్ నుంచి 6, ఖమ్మం నుంచి 2, నల్గొండ నుంచి 3, మహబూబ్ నగర్ నుంచి 5, రంగారెడ్డి నుంచి 3, హైదరాబాద్ 1, సిద్దిపేట నుంచి 3, మెదక్ నుంచి 3 జిల్లాలు. ఇట్లా మొత్తం టోటల్ గా 33 జిల్లాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎలా చదవాలి? ఈ జిఐ ట్యాగ్ గురించి మనం చదువుకోవాలి ఇక్కడ. ఓకే రైట్. ప్రస్తుతం చూడండి, ఇక్కడ జనరల్ గా ఈ భౌగోళిక గుర్తింపు తీసుకున్నట్లయితే ఓకే, జిఐ అంటే జియోలాజికల్ ఇండికేషన్ అంటాం. ఓకే, ఇక్కడ అంటే భౌగోళిక గుర్తింపు, తెలుగులో ఏమంటుంది? దీన్ని భౌగోళిక గుర్తింపు అంటాం. ఈ భౌగోళిక గుర్తింపు అనేది ఎలా ఇవ్వడం జరిగింది? ఒక్కసారి జిఐ అంటాం, జిఐ ట్యాగ్ అంటాం, భౌగోళిక గుర్తింపు. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని వస్తువులకు జిఐ ట్యాగ్ వచ్చిందంటే మొత్తం టోటల్ గా 18 వస్తువులకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని వస్తువులకు జిఐ ట్యాగ్ వచ్చిందంటే 18 వస్తువులకు రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ భౌగోళిక గుర్తింపు చట్టం అనేది ఎప్పుడు చేశారు? జనరల్ గా మనకు 1999లో చేశారండి. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ ఎప్పుడు చేశారు? భౌగోళిక గుర్తింపు చట్టం అంటే 1999. ఇది సెప్టెంబర్ 15 ప్లస్ 2003 నుండి అమల్లోకి రావడం జరిగింది. చట్టం చేసిందో 1999, అమల్లోకి వచ్చింది ఎప్పుడు మనకు 2003గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా రైట్. అయితే ఈ భౌగోళిక గుర్తింపు ఏంటంటే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే ట్రేడ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ భౌగోళిక గుర్తింపు అనేది వాస్తవానికి మొత్తం ఎన్నిటికి ఇచ్చిందని చెప్పిన ఇక్కడ 18కి రావడం జరిగింది. అయితే ఈ 18 మనం ఎలా గుర్తుపట్టాలి అనేది తీసుకోవాలి ఇక్కడ. ఓకే రైట్. చూడండి, ఇందులో 18 మొట్టమొదటిది ఎక్కడ ఇచ్చారంటే ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇచ్చారండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇచ్చారు. చూడండి, ఉదాహరణ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మనకు ఇది ఇక్కడ మనకు జిల్లా ఉంది. దాన్నే మనం ఏమంటామంటే యాదాద్రి భువనగిరి అంటాం. ఏమంటాం? యాదాద్రి భువనగిరి. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫస్ట్ భౌగోళిక గుర్తింపు అనేది తెలంగాణలో రావడం జరిగింది. కాబట్టి చూడండి, దాన్నే మనం ఏమంటాం అంటే పోచంపల్లి ఇక్కత్ శారీస్ అంటాం. పోచంపల్లి ఇక్కత్ శారీస్ ఫస్ట్ దీనికి భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఎప్పుడు? 2004. ఓకేనా, డిసెంబర్ 31న చెప్పుకోవచ్చు. ఇది అండి ఫస్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది ఇండియా లెక్కలో డార్జిలింగ్ టీకి ఇచ్చారు. అంటే డార్జిలింగ్ టీ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇచ్చారు ఫస్ట్ జిఐ ట్యాగ్ దానికి. కానీ తెలంగాణలో 18 ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి వచ్చిందంటే మనకు పోచంపల్లి ఇక్కత్ శారీలకు రావడం జరిగింది. ఇది గమనించాలి మనం. ఓకే, మరి వాస్తవానికి మొత్తం 18 ఉన్నాయి కదా. 18 మరి 18వది తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు తెలుసు మొదటిది అంటే పోచంపల్లి ఇక్కత్ శారీస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 2004 డిసెంబర్ 31న వచ్చింది. ఫస్ట్ జిఐ ట్యాగ్ గా చెప్పడం జరుగుతుంది. అలానే 18వ జిఐ ట్యాగ్ దేనికి ఇచ్చారంటే ఇక్కడ వరంగల్ చపాటా మిర్చికి ఇచ్చారండి. చూడండి, ఇక్కడ మనకేంది వరంగల్ జిల్లా. ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇది మనకు చపాటా, వరంగల్ చపాటా మిరపకాయ అంటాం.
మిరపకాయ. దీన్నే టమాటా మిర్చి అంటాం. దీన్ని ఎప్పుడు ఇచ్చారు మనకు 2025లో ఇచ్చారండి. ఎప్పుడు 2025. అవసరమైతే 3వ నెల 28వ తారీఖు అని చెప్పుకోవచ్చు. 3వ నెల అంటే ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే మార్చి నాడు ఇచ్చిరండి. అంటే 2025. ఇప్పుడు ఎప్పుడు 2025 ఈ సంవత్సరం. ఓకేనా? ఇది మార్చి 28వ తారీఖు నాడు మనకు ఈ చపాటా మిరపకాయలకు 2025 మార్చి 28 నాడు ఈ వరంగల్లో ఉన్నటువంటి చపాటా మిరపకాయలకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఓకే రైట్. కాబట్టి చూడండి, ఇప్పుడు మొత్తం ఎన్నిటికి వచ్చిందంటే ఏం చెప్తాం? 18కి వచ్చిందని చెప్పాలి. అందులో మొదటిది ఏదంటే ఏం చెప్తాం? పోచంపల్లి ఇక్కత్ చీరలు అని చెప్పాలి. ఎప్పుడు వచ్చిందంటే ఏం చెప్తాం? 2004 డిసెంబర్ 31. చివరిగా దేనికి ఇచ్చారంటే ఏం చెప్తాం? వరంగల్ చపాటా మిర్చి ఎప్పుడు వచ్చిందంటే 2025 మార్చి 28 అని చెప్పాలి. ఓకే, ఇక ఈ 2 పదాలు అయిపోయినాయి మెయిన్ మనకు. ఓకేనా? మొత్తం 18. అయితే మొత్తం 11 జిల్లాల్లో మాత్రమే మనకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మొత్తం ఎన్ని జిల్లాల్లో? 11 జిల్లాలు. మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. కానీ 11 జిల్లాల్లో ఉన్నటువంటి వస్తువులకు మాత్రమే జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇది మనం గమనించాలి. ఓకే రైట్. ఒకవేళ ఇప్పుడు మనకు చదువుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మ్యాప్ పాయింటింగ్ లా ఆ 18 పేర్లు ఎలా చదవాలి అనేది చూద్దాం. తర్వాత ఎలా ఏర్పడే అనేది ఇయర్ వైజ్ గా చూద్దాం. ఓకే, జనరల్ గా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ జిఐ భౌగోళిక గుర్తింపు చట్టం ఎప్పుడు చేశారు? 1999. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2003 సెప్టెంబర్ 15. ఓకేనా రైట్. అయితే ఇప్పుడు టోటల్ గా మనకి 18 పేర్లు మనం తెలుసుకోగలిగితే చాలు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు ఈ జిల్లాని ఏమంటాం మనం? ఆదిలాబాద్ జిల్లా అంటాం. ఈ జిల్లా ఆదిలాబాద్. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు. అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మొత్తం ఆదిలాబాద్ నుంచి 4 జిల్లాలు ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి ఉందండి. దాన్నే ఆదిలాబాద్ ఏమంటాం అంటే డోక్రా మెటల్స్ అంటాం. ఏమంటాం? డోక్రా మెటల్స్. ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి పాయింట్. ఓకేనా? డోక్రా మెటల్స్ అంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒక పేరు చెప్పమంటే ఏం చెప్తావు నువ్వు? డోక్రా మెటల్స్ చెప్పాలి. భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. అలానే ఇక రెండవ జిల్లా చూడండి, ఇక్కడ నిర్మల్ జిల్లా ఉంటదండి. ఏ జిల్లా? నిర్మల్. నిర్మల్ లో మనకు ఒక 3 ఉన్నాయి. ఏంటి నిర్మల్ లో అంటే చూడండి, ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఒక 3 పేర్లు ఉన్నాయి. ఒకటి నిర్మల్ ఏంటి? ఫస్ట్ దేనికి ఇచ్చారు? బొమ్మలకు ఇచ్చారు. నిర్మల్ బొమ్మలు. తర్వాత నిర్మల్ ఫర్నిచర్ కి ఇచ్చారు. నిర్మల్ ఫర్నిచర్. అండ్ నిర్మల్ పెయింటింగ్స్ కి ఇచ్చిందండి. నిర్మల్ పెయింటింగ్స్. ఇలా రావడం జరిగింది. అంటే టోటల్ గా నిర్మల్ జిల్లా నుంచి మొత్తం ఎన్నిటికి ఇచ్చారు భౌగోళిక గుర్తింపు? 3కి రావడం జరిగింది. నిర్మల్ బొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్. ఇవి 2008లో రావడం జరిగిందండి. బొమ్మలకు కానీ, ఫర్నిచర్ కానీ, పెయింటింగ్స్. ఫస్ట్ బొమ్మలకు వచ్చింది, తర్వాత ఫర్నిచర్, తర్వాత పెయింటింగ్స్ 2008లో వచ్చినాయి. ఓకేనా? ఈ 3కి కూడా 2008. అదే ఆదిలాబాద్ డోక్రాకి ఎప్పుడు వచ్చింది మనకు? అంటే హైదరాబాద్ అనేది డోక్రా అంటే ఇక్కడ మనకు ఏమంటాం? ఇక్కడ హైదరాబాద్ డోక్రా 2000 మనకు ఎప్పుడు ఇచ్చిందంటే హైదరాబాద్ డోక్రా అనేది ఇక్కడ 2000 సంథింగ్ 16, 17 ఆ టైంలో రావడం జరిగింది. ఓకే, డోక్రా అంటే 18, సార్ 2018. 2018లో డోక్రాకి రావడం జరిగింది, హైదరాబాద్ డోక్రా. సరే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ లో మనం చదువుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి డోక్రా మెటల్స్, 2 బొమ్మలు, ఫర్నిచర్, పెయింటింగ్స్. ఇప్పుడు చెప్పండి, డోక్రా అనేది ఏ జిల్లా? ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ బొమ్మలు, ఫర్నిచర్, పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి మనకు? నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. ఓకే, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ లో ఒక 4 అయిపోయినాయి. అంటే 2 జిల్లాలకు వచ్చినాయి మనకు 4 పేర్లు వచ్చినాయి. డోక్రా, బొమ్మలు, ఫర్నిచర్, పెయింటింగ్స్. అంటే ఆదిలాబాద్ జిల్లా అయిపోయింది. ఇక నిజామాబాద్ జిల్లాలో మనకు ఎలాంటి భౌగోళిక గుర్తింపు ఇప్పటివరకు రాలేదండి. నిజామాబాద్ నుంచో కానీ, అక్కడి నుంచి విడిపోయిన కామారెడ్డి నుంచి కానీ ఎలాంటి భౌగోళిక గుర్తింపు అనేది మనకు లేదు. అంటే 2 జిల్లాలు అయిపోయినాయి మనకు. 3వ జిల్లా ఏది మనకు? కరీంనగర్ జిల్లా. చూడండి, కరీంనగర్ జిల్లాలో ఒకదానికి భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఏంటిగా కరీంనగర్ లో ఉన్నటువంటి భౌగోళిక గుర్తింపు? చూడండి, కరీంనగర్ జిల్లా. ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లా ఉంటది. కరీంనగర్ జిల్లాలో ఒకదానికి భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఏంటిదంటే సిల్వర్ ఫిలిగ్రీ అంటాం. సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఫిలిగ్రీ అంటాం, అంటే వెండి తీగ పని అంటాం. సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి తీగ పని అంటాం. కరీంనగర్ లో సిల్వర్ ఫిలిగ్రీకి మనకు భౌగోళిక గుర్తింపు అనేది
2007లో రావడం జరిగిందండి. 2007లో దీనికి భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. అని ఇప్పుడు చూడండి, ఆదిలాబాద్ అయిపోయింది, నిజామాబాద్ అయిపోయింది, కరీంనగర్ అయిపోయింది. ఇక తర్వాత వరంగల్ జిల్లా తీసుకుందాం. మన ఇక్కడ వరంగల్ జిల్లా తీసుకోండి. వరంగల్లో 2 ఉన్నాయండి. ఇప్పుడే రీసెంట్ గా మనకు వచ్చింది. ఏమని చెప్పినావు? చపాటా మిర్చి అని చెప్పినాం, చపాటా మిరపకాయ అని చెప్పినాం. అంతకుముందు దుర్రీస్కి వచ్చింది ఇక్కడ. ఓకే, దుర్రీస్ ఎక్కడ? వరంగల్ దుర్రీస్ అంటాం. ఈ రెండింటికి దుర్రీస్ అండ్ చపాటా మిర్చి రెండు కూడా వరంగల్లో కనిపిస్తాయి. అలానే ఇక్కడ మనకు జనగాం అనేది ఒక జిల్లా ఉంటది. ఈ జనగాం అనే జిల్లాలో దేనికి ఇచ్చారంటే, ఓకేనా, పెంబర్తినా మన పెంబర్తి ఇత్తడి అంటాం. పెంబర్తి ఇత్తడి ఈ జనగాం జిల్లాలో ఇచ్చారు. అంటే ఉమ్మడి వరంగల్లో మొత్తం 3 ఉన్నాయండి. వరంగల్ చపాటా మిర్చి, వరంగల్ దుర్రీస్ అండ్ ఇక్కడ మన జనగాంలో పెంబర్తి ఇత్తడి. మూడింటికి కూడా మనకు ఉమ్మడి వరంగల్ నుంచి రావడం జరిగింది. కాబట్టి వరంగల్ అన్నప్పుడు ఈ 3 పేర్లు గుర్తు రావాలి. ఏంటి? దుర్రీస్ ఒకటి, చపాటా మిర్చి ఒకటి, పెంబర్తి ఇత్తడి ఒకటి. పెంబర్తి ఇత్తడి అనేది జనగాంలో ఉంది, వరంగల్లో మాత్రం దుర్రీస్ అండ్ చపాటాగా చెప్పడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఓకే, ఇక తర్వాత ఖమ్మం నుంచి ఎలాంటి భౌగోళిక గుర్తింపు అనేది మనకు లేదు. ఖమ్మంలో ఎలాంటి భౌగోళిక గుర్తింపు అనేది మనకు లేదని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక తర్వాత ఖమ్మం తర్వాత అంటే గోదావరి పరివాహక ప్రాంతం అయిపోయింది. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఆదిలాబాద్ లో మనకు ఒకటి ఆదిలాబాద్ డోక్రా, నిర్మల్ బొమ్మలు, ఫర్నిచర్, పెయింటింగ్స్. నిజామాబాద్ లేవు. కరీంనగర్ లో సిల్వర్ ఫిలిగ్రీ. వరంగల్లో తీసుకుంటే దుర్రీస్ అండ్ చపాటా మిర్చి. జనగాం తీసుకుంటే పెంబర్తి ఇత్తడి. ఖమ్మంలో ఉన్నాయంటే మనకు లేవు. అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు అయిపోయింది. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం అండి. దీన్ని మనం ఏమంటాము? నారాయణపేట అంటాం ఒకటి. రెండవది జోగులాంబ అంటాం. చూడండి, ఇక్కడ జోగులాంబ గద్వాల్ అంటే జోగులాంబ ఏంటి మనకు గద్వాల్ శారీస్ అంటాం. జోగులాంబ జిల్లాలో మనం ముఖ్యంగా ఏ శారీస్కి వచ్చినాయి? ఇక్కడ గద్వాల్. గద్వాల్ పట్టు చీరలకు మనకు ఈ జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అదే నారాయణపేట చేనేత చీరలకు వచ్చిందండి. ఏనేత? చేనేత చీరలు. చేనేత చీరలకు మనకు భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. నారాయణపేటలో చేనేత చీరలకు భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ జోగులాంబ జిల్లాలో గద్వాల్ చీరలకు ఇక్కడ గద్వాల్ శారీస్, గద్వాల్ చీరలకు రావడం జరిగింది. నెక్స్ట్ నారాయణపేట జిల్లాలో చేనేత చీరలకు రావడం జరిగింది. అంటే ఇక మిగిలిన మహబూబ్ నగర్ కానీ ఇక్కడ వనపర్తి, నాగర్ కర్నూల్లో మనకి ఎలాంటి భౌగోళిక గుర్తింపు అనేది లేదు. ఇక యాదాద్రి జిల్లా తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 3 భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఒకటి పోచంపల్లి, ఏమని చెప్పినావు? ఇక్కత్ శారీస్ అని చెప్పినాం. పోచంపల్లి ఇక్కత్ రేఖా గణిత నమూనాను పోలి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, కాబట్టి పోచంపల్లి ఇక్కత్ శారీస్కి వచ్చింది. అలానే పోచంపల్లి ఓకే ఇక్కత్ లోగోకి వచ్చిందండి. ఇక్కత్ లోగోకి ఇచ్చింది. ఇక్కడ లోగో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే పోచంపల్లి ఇక్కత్ లోగోకు మనకు భౌగోళిక గుర్తింపు అనేది వచ్చింది. అలానే మూడవది తెలియా రుమాల్. ఏంటిది? తెలియా రుమాల్. ఇది కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఒకటిగా చెప్పుకో, తెలియా రుమాల్. దీనికి కూడా భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు 3 కనిపిస్తున్నాయి కదా. ఏంటి 3 మనకు చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, ఏంటి 3 కనిపిస్తున్నాయి మనకు అంటే, ఒకటి పోచంపల్లి ఇక్కత్ శారీస్ ఉన్నాయి, 2 పోచంపల్లి ఇక్కత్ లోగో ఉంది, నెక్స్ట్ తెలియా రుమాల్కు ఉంది. ఈ 3 కూడా మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపించేటటువంటి. అంటే చూడండి, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా అండ్ నల్గొండ జిల్లాలో అయిపోయింది. మహబూబ్ నగర్ లో మనం చదువుకోవాల్సింది జోగులాంబ, నారాయణపేట. జోగులాంబలో గద్వాల్ శారీస్, నారాయణపేటలో చేనేత చీరలు చెప్పుకోవాలి. అలానే నల్గొండలో తీసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలో 3 ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్ లోగో అండ్ ఇక్కడ తెలియా రుమాల్కు రావడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లాలో కంప్లీట్. తర్వాత చూడండి హైదరాబాద్. తెలుసు అందరికి, హైదరాబాద్ అంటేనే మనకు రెండింటికి వచ్చింది. ఒకటి హైదరాబాద్ లో హలీంకి వచ్చిందండి. దేనికి వచ్చింది? హలీం. రెండవది లాక్ బ్యాంగిల్స్ అంటే లక్క గాజులకు వచ్చింది. లక్క గాజులు చార్మినార్ ఉంది ఆసరణ, లక్క గాజులకు వచ్చింది. అంటే హైదరాబాద్ హలీంకి ఇచ్చిండ్రు, మరియు లక్క గాజులకు మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ మనకు వికారాబాద్, రంగారెడ్డి నుంచి జిల్లా విడిపోయిన జిల్లా ఉంది కదా మనకి, ఏంటది? వికారాబాద్ జిల్లా చూసుకోవచ్చు. వికారాబాద్ జిల్లాలో దేనికి ఇచ్చారు భౌగోళిక గుర్తింపు అంటే
చూడండి వికారాబాద్ జిల్లాని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు ఓకే తాండూర్ రెడ్ గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు అండి. తాండూరు ఓకే రెడ్ గ్రామ్ అంటే రెడ్ గ్రామ్ అంటే ఏంది కందులు. రెడ్ గ్రామ్ అంటే ఏంది కందులు అంటే ఓకే ఇందులో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది, అత్యంత నాణ్యవంతమైన ఓకే మన్నిక అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంచే శక్తి ఎక్కువ ఉంటుంది. అందువల్ల తాండూర్ రెడ్ గ్రామ్స్ మనకు ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు అనేది వికారాబాద్ జిల్లాలో రావడం జరిగింది. అంటే వికారాబాద్ జిల్లాలో తాండూర్ రెడ్ గ్రామ్స్ కి ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిద్దిపేట చూడండి. సిద్దిపేట జిల్లాలో కనుక మనం తీసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో మనకు ఒక రెండు పేర్లు తీసుకోవచ్చు. సిద్దిపేటలో ఒకదాన్ని ఏమంటామంటే గొల్లబామ చీరలు అంటాం. గొల్లబామ చీరలు ఒకటి, గొల్లబామ చీరలకు సిద్దిపేటలో రావడం జరిగింది. మరొకటి ఏంటంటే గొల్లబామ చీరలతో పాటు సిద్దిపేట చేరియాల పెయింటింగ్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఏంటి కదా చేరియాల్, ఈ చేరియాల్ పెయింటింగ్స్ కూడా సిద్దిపేటలో చేరియాల్ పెయింటింగ్స్ ఇక్కడ వీటికి కూడా భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇలా టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 వస్తువులకు భౌగోళిక గుర్తింపు అనేది కూడా జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం డోక్రా నెంబర్ తీసుకోండి. ఇక్కడ మనకు ఆదిలాబాద్ లో తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ డోక్రా మెటల్స్ తీసుకోవచ్చు మనం. ఓకే రైట్, చూడండి ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒకటి డోక్రా మెటల్స్, నిర్మల్ బొమ్మలు, ఇక్కడ ఫర్నిచర్ అండ్ పెయింటింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 4 అయిపోయినాయి. ఓకేనా, తర్వాత ఆదిలాబాద్ తర్వాత ఏంది కరీంనగర్. కరీంనగర్ అంటే మనకి ఇక్కడ అంటే ఏం చెప్పొచ్చు సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పుకోవచ్చు 5వది. ఓకేనా, 6వది దుర్రీస్ అని చెప్పొచ్చు, 7వది చపాటా మిర్చి, 8వది పెంబర్త్ అని చెప్పొచ్చు, 9వది పోచంపల్లి ఇక్కత్, 10వది లోగో, 11 తెలియా రుమాల్, 12వది తాండూర్ రెడ్ గ్రామ్, 13వది గద్వాల్ శారీస్, 14వది నారాయణపేట చేనేత చీరలు, 14 అయిపోయినాయి. 15వది హలీం, 16వది లక్క గాజులు, నెక్స్ట్ 17వది గొల్లబామ చీరలు, 18వది మొత్తం చేరియాల పెయింటింగ్స్. ఇలా టోటల్ తెలంగాణలో 18కి భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. కొత్త జిల్లాలంటే చూడండి ఆదిలాబాద్ ఒకటి, నిర్మల్ ఒకటి, కరీంనగర్ ఒకటి, వరంగల్ ఒకటి, నెక్స్ట్ జనగాం ఒకటి, తర్వాత యాదాద్రి ఒకటి, జోగులాంబ ఒకటి, నారాయణపేట ఒకటి, నెక్స్ట్ వికారాబాద్ జిల్లా, హైదరాబాద్, సిద్దిపేట. ఇలా 11 జిల్లాలో 18 వస్తువులకు భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఒకవేళ ఇయర్ వైజ్ గా మీకు కావాలనుకోండి ఇదే పాయింట్, ఇదంతా మ్యాప్ పాయింటింగ్ వైజ్ గా చదువుకోవాల్సిన పాయింట్స్. అంటే మీరు జిల్లా చూడగానే గుర్తుపట్టే విధంగా ఉండాలి. ఉదాహరణ ఇప్పుడు సిల్వర్ ఫిలిగ్రీ ఏ జిల్లా అంటాడు అన్నప్పుడు కరీంనగర్ అని తెలుసుకోవాలి. ఓకేనా, పోచంపల్లి ఇక్కత్ ఎక్కడ అంటాడు యాదాద్రి. ఓకే, గొల్లబామ చీరలు ఎక్కడున్నాయి సిద్దిపేట, జోగులాంబ అంటే గద్వాల్ శారీస్ ఎక్కడున్నాయి జోగులాంబ, చేనేత చీరలు నారాయణపేట చేనేత చీరలు ఎక్కడ ఉన్నాయి నారాయణపేట, హలీం ఎక్కడ హైదరాబాద్. ఇట్లా గుర్తుపట్టే విధంగా అంటే ఇటువైపు ఉత్పత్తులు ఇచ్చి ఇటువైపు జిల్లాలు ఇచ్చి జతపరచుము అంటాడు. అలాంటప్పుడు మనకి ఇది వనికి వస్తుంది. లేదా సింపుల్ గా ఒకటి ఏదైనా ఒకటి ఇచ్చి జిల్లా ఇచ్చి సరైంది ఇది అంటాడు. లేదు అలా కాకుండా ఒకవేళ వరుస క్రమంలో అడిగింది అనుకోండి ఇక్కడ అంటే రీసెంట్ ఫస్ట్ మనకు తెలిసేది పోచంపల్లి ఇక్కత్, చివరిది కూడా ఏంది మనకు చపాటా మిరపకాయలు తెలుసు. దాంతో పాటు ఒకవేళ మిగిలిన కూడా ఒక 4 పేర్లు ఇచ్చి ఓకే ఏర్పడినటువంటి అంటే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ పొందినటువంటి తేదీలని సరైన క్రమంలో అమర్చమని అనుకోండి. అప్పుడు మనం ఎలా అమర్చాలి అనే దాని మీద తీసుకుంటే ఒకసారి గమనించి అది సింపుల్ చదువుకోవచ్చుగా. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు అలా కాకుండా ఇలా కూడా చదవచ్చు దీన్ని. ఓకే రైట్, ఫస్ట్ మనం ఏం చెప్పినాం ఒకటి 2004 అని చెప్పినాం. ఇలా కూడా చదువుకోండి సింపుల్ గా. 2004 లో మనకు ఒకటి వచ్చింది ఇక్కడ ఏంటిది అది పోచంపల్లి ఇక్కత్. నెక్స్ట్ 2007 ఒకటి వచ్చింది సిల్వర్ ఫిలిగ్రీ. తర్వాత 2008 ఒక 3 వచ్చినాయి నిర్మల్ బొమ్మలు ఫర్నిచర్ పెయింటింగ్స్. తర్వాత 2010 ఒక 4 వచ్చినాయి. ఏంటి 4 ఇక్కడ 4 ఏమి వచ్చినాయి ఇక్కడ అంటే గద్వాల్ శారీస్. గద్వాల్ శారీస్ చూడండి ఈ 4 ఏంటి అంటే ఇక్కడ ఒకటి గద్వాల్ చీరలు, గద్వాల్ చీరలు. రెండవది హైదరాబాద్ హలీం, హైదరాబాద్ హలీం. నెక్స్ట్ 3వ దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ చేరియాల పెయింటింగ్స్. ఏంటిది చేరియాల్ పెయింటింగ్స్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఫైనల్ గా ఇక్కడ పెంబర్తే ఇత్తడి. ఇలా ఒకేసారి మనకు 4కి రావడం జరిగింది. గద్వాల్ చీరలు, హైదరాబాద్ హలీం, చేరియాల పెయింటింగ్స్, పెంబర్తే ఇత్తడి. ఓకే 8ల 3కి వచ్చింది
వాటిని ఏమంటాం? ఒకటి నిర్మల్, ఏంటి మనకు నిర్మల్ బొమ్మలు అంటాం, నిర్మల్ బొమ్మలు. మరియు నిర్మల్ ఫర్నిచర్ అంటాం, నిర్మల్ ఫర్నిచర్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పెయింటింగ్స్ అంటాం. ఇలా మూడింటికి ఒకేసారి రావడం జరిగింది పెయింటింగ్స్. ఓకేనా, రైట్. ఇక తర్వాత 2007లో ఏం చెప్పినా మనం? సిల్వర్ ఫిలిగ్రీ అంటాం, సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి తీగ పని అంటాం. ఓకే, తర్వాత ఫస్ట్ దేనికి ఇచ్చారంటే మనకు పోచంపల్లి ఇక్కత్ శారీకి ఇచ్చారు, పోచంపల్లి ఇక్కత్, ఇక్కత్ శారీకి ఇచ్చారు. ఇలా గమనించవచ్చు మనం, పోచంపల్లి ఇక్కత్. అంటే 2010 వరకే మాక్సిమం మనకు చూడండి 4, 3, 7, 8, 9 పేరు రావడం జరిగింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ 2010 తర్వాత నెక్స్ట్ 11లో మనకు గ్యాప్ వచ్చిందండి. 2010 అంటే మనకు 11లో గ్యాప్ వచ్చింది. మనం 10లో 4 ఇచ్చారు కదా, తర్వాత 12, 13 ఇచ్చారు. మళ్ళా 2012, 2013లో ఇచ్చిండ్రు. ఇది గమనించాలి. 2012, 13 చూడండి. 2012, 13లో తీసుకున్నట్లయితే 12లో మనకు సిద్దిపేట గొల్లబామ చీరలకు ఇస్తే 13లో నారాయణపేట చేతి మగ్గం చీరలకు ఇచ్చారు. అంటే ఇక్కడ 2 వచ్చినాయి మనకు. ఏంటి మనకు? సిద్దిపేట గొల్లబామ చీరలు, గొల్లబామ చీరలకు ఇచ్చారు. ఇక్కడ నారాయణపేట చేనేత చీరలు, చేతి మగ్గం అంటే చేనేత అంటాం, చేనేత చీరలకు ఇవ్వడం జరిగింది. ఇది గమనించాలి. అంటే 2013 వరకు ఇలా వచ్చినాయి మనకు. తర్వాత 17, 18లో వచ్చినాయి మళ్ళా. 2017 అండ్ 2018 సంవత్సరంలో రావడం జరిగింది. మరి ఇక్కడ చెప్పుకో 17, 18లో ఆదిలాబాద్ అండ్ వరంగల్. 17లో ఏమొచ్చినాయి మనకు? లోగోకి ఇచ్చారు. ఇక్కడ 17లో ఏమిచ్చారు మనకు? ఒకటే వచ్చింది. దాన్ని ఏమంటాం మనం? లోగో అంటాం. ఏది? పోచంపల్లి ఇక్కత్ లోగో, పోచంపల్లి ఇక్కత్ లోగో 2017లో ఇవ్వడం జరిగింది. అయితే 2018లో ఒకటి వచ్చింది. దాన్నే ఏమంటాం? ఆదిలాబాద్ డోక్రా మెటల్స్ అంటాం, హైదరాబాద్ డోక్రా మెటల్స్ గా చెప్పడం జరుగుతుంది. తర్వాత 2018లోనే దుర్రీస్కి ఇచ్చారని మరొకటి. మరొకటి ఉంది ఇక్కడ. మొత్తం 2 ఉన్నాయి. అనేది మనకు డోక్రా ఒకటి, నెక్స్ట్ వరంగల్ దుర్రీస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, రైట్. అంటే 2018లో రెండింటికి వచ్చినాయి. ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దుర్రీస్ గా చెప్పడం జరుగుతుంది. ఇది 18 వరకు. అంటే 2018 వరకు ఇలా రావడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ గమనించండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక ఓకే, తర్వాత 2018 తర్వాత ఇంకా అంటే ఎటువంటి 4, 7, 8, 10, 12, 13, 17, 18 వచ్చినాయి. తర్వాత 18 తర్వాత డైట్ టైప్ ఇచ్చిన 21 వచ్చింది. చూడండి 2021. ఓకేనా, 2021, 22, 23 లేదు మనకు. 21, 22, 23 లేదండి. 24, 25 కంటిన్యూషన్ ఇక్కడ. ఇలా 4 వచ్చింది మనకు. ఓకే, ఎగ్జాంపుల్ 21లో దేనికి ఇచ్చారు? ఒకటే, ఇంకన్నీ ఒకటే. 22లో కూడా ఒకటే, 24లో కూడా ఒకటి, 25లో కూడా ఒకటానికి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ. మరి దేనికి ఇచ్చారు ఇక్కడ అని తీసుకున్నట్లయితే ఫస్ట్ లాస్ట్కి ఏమి ఇచ్చారు మనకు అంటే వరంగల్ చపాటా మిర్చి అంటాం. ఓకే, వరంగల్లో ఉన్నటువంటి చపాటా మిర్చి, చపాటా మిరపకాయకి ఇచ్చారు ఇక్కడ, మిరపకాయ. దానికన్నా ముందు హైదరాబాద్ లేదు మనకు లక్క గాజులకు ఇవ్వడం జరిగింది, లక్క గాజులకు ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు దీనికి ఇచ్చారు మనకు అంటే తాండూర్ రెడ్ గ్రామ్కి ఇచ్చారు, తాండూర్ రెడ్ గ్రామ్, తాండూర్ రెడ్ గ్రామ్కి ఇచ్చింది. అంతకన్నా ముందు ఇంకా మిగిలింది ఏంటి మనకు అంటే ఇక్కడ తెలియా రుమాల్కి ఇచ్చారు. ఏంటిది? తెలియా రుమాల్, తెలియా రుమాల్కి ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్ గా ఓకే మనకు ఎన్ని వచ్చినా చూడండి ఒకసారి కంప్లీట్ గమనించండి. ఇది కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఇట్లా వచ్చినాయండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు అనేది ఇలా ఉండడం జరిగింది. ఒకవేళ మీరు చదివేటప్పుడు ఒకవేళ ఇయర్ అడిగింది అనుకో, ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏది అడిగినా కూడా మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాప్ పాయింటింగ్ అంటే జిల్లాలు చదువుకోవచ్చు. లేదు ఇయర్స్ అడిగితే మనకు ఉదాహరణ ఒక 4 పాయింట్స్ ఇచ్చి మనకి ఏమంటాడు ఇక్కడ సరైన క్రమంలో అమర్చము అంటాడు. అలాంటప్పుడు మనకి ఇవి బనికి వస్తాయి. కాబట్టి ఇది మనం గమనించాలి. ఓకే, చూడండి ఇక్కడ చాలా సింపుల్ చదువుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారు మనకు 2004లో ఇవ్వడం జరిగింది, 2004లో ఇచ్చారు. చివరికి ఎప్పుడు ఇచ్చారు మనకు 2025లో ఇచ్చారు. ఓకే, 2004, 2025 ఇట్లా మనకు సీక్వెన్స్ అనేది రావడం జరిగింది. ఇదండి తెలంగాణ రాష్ట్రంలో ఒక 18 వస్తువులకు భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది.
ఇంకా మిగతా అసలు భౌగోళిక గుర్తింపు అంటే ఏంది, దీనికి సంబంధించి ఏ వస్తువులకు భౌగోళిక గుర్తింపు ఇస్తారు, ఇవన్నీ మనకు జాగ్రఫీ బై జానాసార్ అనే పేరుతో మనకి యాప్ ఉంటుంది. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, జియోగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందులో ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ని ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియో ఒక 2-3 డేస్లల్లా మళ్ళా వేరే వీడియోతో మనకు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, రైట్, బాయ్ అండి.